హాయ్! ఈరోజు నేను ఏ డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నా. సో, ఎర్లీ మార్నింగే లేచాను 6కి అలాగా. సో, మార్నింగే నేను రైస్ పెట్టేద్దాం అనుకున్నా. ఈరోజు నేను నైటే వచ్చాము మేము. సో, నాకు ఉప్మా అంటే పెద్దగా నచ్చదు. సో, చపాతీ అయితే అసలు చేయాలని లేదు నాకు. అందుకోసం నేను మార్నింగే రైస్ వండేద్దాం అనుకుంటున్నా అనమాట. తర్వాత ఒకవేళ తినాలి అనిపిస్తే గనుక ఆ తర్వాత ఏదైనా చేద్దాంలే చపాతీ అయినా, ఉప్మా అయినా అనుకున్నట్టు ముందే నేను రైస్ కడిగేస్తున్నాను. ఈరోజు ఇంట్లో ఎవ్వరూ లేరనమాట. మా అత్తయ్య వాళ్ళు ఊరెళ్ళారు. నేను, మా హస్బెండే ఉన్నాము. సో, దానికోసం నేను ఇంకా నిదానంగా చేద్దాంలే అన్నట్టుగా స్లోగా స్టార్ట్ చేశాను. ఇంకా కర్రీ వస్తే నేను గోంగూర పప్పు చేద్దాం అనుకుంటున్నా అనమాట. బట్ నేను రెగ్యులర్‌గా చేసే కంటే ఈరోజు కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేద్దాం అనుకున్నా అనమాట. సో, ఇంకా దానికోసం అన్నీ చూస్తున్నా. నాకైతే ఎక్కడ ఏం కనిపించట్లేదు. వెతుకుతున్నా అనమాట. నాకు కూడా ఏం తెలీదు ఇంట్లో ఏ వస్తువు ఎక్కడుంది ఏంటి అని. ఇప్పుడే కదా స్టార్ట్ చేశాను నేను గూడా. సో, ఇంకా అన్నీ వెతుకుతూ ఉన్నా అనమాట. ఒక్కొక్కటి అన్నీ చూసుకుంటూ ఎక్కడున్నాయి అన్నీ చూస్తూ వెతికి కనిపించినవి చేస్తూ ఉన్నా అనమాట. ఇంకా ఈలోపు మా అత్తయ్యకి కాల్ చేసి గోంగూర పప్పు గురించి అడుగుతున్నా. సరే. టమాటా గోంగూర పడేసానా? సరే. మా అత్తయ్య కూడా సేమ్ నేనెలా అయితే చేస్తానో సేమ్ ప్రొసీజర్ చెప్పిందనమాట. అంటే ఆల్మోస్ట్ అందరిది ఒకేలా ఉండొచ్చు. కాకపోతే కొంచెం ఒక్కొక్కళ్ళు సేమ్ ప్రొసీజర్ అయినా సరే ఎవరి చేతి వంట వాళ్ళది డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది కదా! సో, బట్ నేను చేసిన టేస్ట్ అయితే పర్లేదు బానే వచ్చింది. ఇంకా కడిగేస్తున్నా అనమాట. పప్పు కడిగేసి కుక్కర్‌లో ఏసేద్దాము అనేసి ఇంకా స్టార్ట్ చేసేసాను. అప్పటికే 7 అయిపోయింది. 7, 7:30 అయినట్టుంది. సో, ఇంకా నిదానంగా చేద్దాంలే అన్నట్టుగా ఆ లైటింగ్ చూసుకుంటూ కెమెరాకి అన్నీ సెట్ చేసుకుంటూ ఉన్నాననమాట. నిదానంగా చేద్దాము అన్నట్టుగా. బట్ మనం కెమెరా రికార్డ్ చేస్తూ వ్లాగ్ చేస్తూ మనము ఇంట్లో వంట కూడా చేయాలి అంటే చాలా కష్టం. నాకు ఈరోజే అర్థమైందనమాట. చాలా 2 బ్యాలెన్స్ చేయాలి అంటే గనక కొంచెం టైం ఒక హాఫ్ అన్ అవర్‌కి వంట అయ్యేది 1 అవర్ పట్టిద్ది. సో, మేము ముందు రోజే వచ్చామనమాట విజయవాడ నుండి. సో, ఇంకా మా హస్బెండ్ ముందే వెజిటబుల్స్ అవన్నీ తెచ్చారు. నేను గోంగూర మొత్తం ఒలిచి పెట్టాననమాట. మొత్తం ఒక బౌల్‌లో పెట్టేసుకున్నాను. నెక్స్ట్ డే మళ్ళీ టైం సరిపోదు. నేను లేట్‌గా లేస్తాను అన్నట్టుగా. కానీ నేను ఎర్లీగానే లేచాను ఎందుకో మరి. సో, ఇంకా ఎలాగో ముందే ఒలిచి పెట్టాను కాబట్టి టైం నాకు చాలా సేవ్ అయింది. ఇంకా పప్పు గ్యాస్ మీద పెట్టేసాననమాట. పొయ్యి మీద పెట్టేసి ఇంకా ఈలోపు నేను ఫస్ట్ మా అత్తయ్య నాకు 3 విజిల్స్ రావాలి అని చెప్పిందనమాట. తరువాత అప్పుడు గోంగూర, టమోటా పెట్టాలి అని చెప్పింది. సో, ఇంక ఈలోపు అది 3 విజిల్స్ వచ్చేలోపు నేను ఈ గోంగూర మొత్తం క్లీన్‌గా వాష్ చేసేస్తున్నాను అనమాట. మనకి ఇసుకలాగా ఉంటది కదా గోంగూరలో. సో, దానికోసం మొత్తం నేను వాష్ చేసేస్తున్నానింకా. ఇంకా అలాగే మిర్చీస్ కూడా మొత్తం సెట్ చేసి పెట్టుకుంటున్నాను. తర్వాత మిర్చీస్ కూడా వేయాలి కదా అన్నట్టు ఇంకా అన్నీ ఒకసారి తీసి పెట్టేస్తున్నాను. మా అత్తయ్య 2 ఒకేసారి ఏమైందనమాట. పప్పు ప్లస్ మిర్చీస్ అలాగే వేశాను. బట్ నేను చూపించడం ముందే మర్చిపోయినట్టున్నా. సో, అలా 2 వేసేసిన తర్వాత అప్పుడు 3 విజిల్స్ రావాలి. ఆ తర్వాతనే నేను గోంగూర, టొమాటో పెట్టాననమాట. దానికోసం నేను ముందే చేత్తోనే ఇరిపేస్తున్నా మిర్చీస్ కట్ చేయకుండా. ఏదో అలా రాగా చేసేస్తున్నాననమాట. ఇంకా పప్పులో కొంచెం మనం పసుపేస్తాం కదా యాజ్ యూజువల్. సో, అలాగే కొంచెం ఆయిల్ ఇంక ఇవన్నీ ఏసేసి పెట్టేశాను. ఈరోజు నేను ఏ డే ఇన్ మై లైఫ్ లాగా చేద్దాం అనుకున్నాను కదా! బట్ అయిన వరకు మొత్తం చేశాననమాట. అలా చేసుకుంటూ వెళ్ళాను. బట్ పర్లేదనిపించింది నాకు. ఒక 10 మినిట్స్ వీడియో అయినా చేయగలిగాను. బట్ ఇదే కదా నేను ఫస్ట్ టైం ఇక్కడ వ్లాగ్ చేయడము మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో. సో, అలా అయిపోయింది. పర్లేదు అనిపించింది నాకు. మీరే చెప్పాలి కమెంట్స్‌లో నేను ఎంతవరకు కరెక్ట్‌గా చేశాను, ఇంకా ఎలా చేస్తే బాగుంటుంది అని కూడా నాకు కమెంట్ సెక్షన్‌లో చెప్పండి. నేను అది చేయగలిగితే కనుక ఖచ్చితంగా నేను అది చేస్తాను. ఇంకా నేను 2 టొమాటోస్ వేయాలా? 1 టొమాటో వేయాలా? అని నాకు పెద్ద డౌట్ వచ్చిందనమాట. సో, కాసేపు ఆలోచించాను. ఇంకా మొత్తానికైతే 2 వేద్దాం అనుకున్నా. తర్వాత కట్ చేసే టైంకి ఒకటే కట్ చేద్దాంలే అన్నట్టుగా ఇంకా ఒకటే కట్ చేశాను. అప్పుడు 2 వేయాలనిపించలేదు నాకు. సో, ఇంకా ఒకటే వేశాను. కాసేపు నాకు చింతపండు కనిపించలేదనమాట. ఇంకా అది వేయలేదు. దాన్ని నేను చింతొక్కు ఉంటది కదా! మనం చట్నీస్‌లో వేసుకునేది అది వేద్దాం అనుకున్నా.
చింతపండు కోసం మాత్రం చాలా సేపే వెతికాను. ఎందుకంటే మనకి పులుపు కూడా బాగానే ఉంటుంది కదా! ప్లస్ మనకు ఆల్రెడీ గోంగూరలో కూడా పులుపు ఉంటుందనుకోండి. బట్ నేను కొంచెమైనా వేద్దాం అనుకున్నా అనమాట. ఇంక వెతికి నాకు కనిపించకపోయేసరికి వదిలేసాను ఇంక దాన్ని. ఇంక వెయ్యలేదు. అయినా టొమాటోస్ కూడా పులిపే కాబట్టి నాకు అంత డిఫరెన్స్ ఏమి అనిపించలేదు. పప్పు కూడా బాగుండింది చింతపండు వేయకపోయినా సరే. ఇంకా అందుకని ఇది దొరికింది నాకు ఈ చింతక్కు. ఇంక అదే వేద్దాం అనుకున్నా. తర్వాత మా అత్తయ్య నాకు కాల్ చేసిందనమాట. ఎందుకో పప్పు చేస్తున్నావా అని. అప్పుడు చెప్పాను నేను ఇలా నాకు చింతపండు కనిపించలేదు ఈ చింతకు వేద్దాం అనుకుంటున్నా అని. మా అత్తయ్య వద్దు ఇంకా అది వెయ్యకులే అది వేరే టేస్ట్ వస్తుంది చింతపండు వేయకపోయినా పర్వాలేదు అని చెప్పింది అనమాట. ఎలాగో గోంగూరలో మనకి టొమాటో రెండు పులుపుగానే ఉంటుంది కదా అన్నట్టు. ఇంకా సరే అని ఇంకా అప్పుడు తీసేసాను అనమాట పక్కకి. ఇంకా ఓన్లీ టొమాటోసే వేసాను. ఇంకా పక్కన పోపు కోసం రెడీ చేసుకుంటున్నాను అనమాట. ఆనియన్స్, చిన్నుల్లిపాయలు ఇవన్నీ ఇంకా మళ్ళీ మనం పోపుకి ఈలోపు ఖాళీ ఎందుకులే అన్నట్టుగా నేను ఆలోచిస్తున్నాను అనమాట. ఇంకా అవి కూడా నాకు కనిపించలేదు. ఉల్లిపాయలు అవన్నీ ఎతుక్కుంటూ ఒక్కొక్కటి ఎక్కడున్నాయి అన్నీ చూసుకుంటూ ఇంకా మొత్తం ఫైనల్గా సెట్ చేసుకున్నాను అనమాట. తర్వాత ఇంకా కొత్తిమీర అవన్నీ మనకి ఎలాగో ఫ్రిడ్జ్లో దొరుకుతాయి కాబట్టి అవి దొరికినాయి. ఇంకా దొరికినట్టు మొత్తం ఇంకా రెడీ చేసి పెట్టుకుంటున్నాం. మనకి అప్పటికప్పుడు అంటే నేను కొంచెం స్లోగా చేస్తా వర్క్. దట్టు వీడియో చేస్తూ అంటే ఇంకా స్లో అవుతుంది. చాలా టైం పడుతుంది నాకు. ఇంకా మనం కర్రీ లీవ్స్ ఉంటాయి కదా అవి నేను చిన్న చిన్నగా చేసి వేస్తాను అనమాట. మీలో ఎంతమంది ఇలా వేస్తారు అని నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఎందుకంటే అది మనం డైరెక్ట్గా ఉంటే నాకు అసలు తినాలనిపించదు. చాలా పెద్దగా ఉంటుంది కదా అది. అందుకోసం నాకు అదంతా తినాలనిపించదు. అదే చిన్న చిన్నగా ఉందనుకోండి ఈజీగా తినేయగలుగుతాం అన్నట్టు నా ఫీలింగ్ అనమాట. సో నేను ఎప్పుడు కర్రీ లీవ్స్ వేసినా ఇలానే వేస్తూ ఉంటాను. ఇంకా కొత్తిమీర కూడా మొత్తం చిన్న చిన్నగా కట్ చేద్దామనేసి కట్ చేస్తున్నాను. ఇంకా పని అయిపోయింది. మొత్తం అంతా ఇంకా డస్ట్ అంతా క్లీన్ చేయాలి. అక్కడ అంతా వేసేస్తాం కదా కొత్తిమీర అంతా కట్ చేసినవి అవన్నీ అక్కడే వదిలేసాను అనమాట. ఇంకా అదంతా మళ్ళీ కిచెన్ మొత్తం క్లీన్ చేసేస్తున్నాను. ఇంకా గుర్తొచ్చినట్టు ఒక్కొక్కటి అలా అంతా సెట్ చేస్తున్నా. ఈలోపు ఉడుకుతుందన్నమాట కుక్కర్లో పప్పు. సో నేను సైమల్టేనియస్గా ఇలా చేసుకుంటూ ఉన్నాను. ఇంకా పప్పు ఉడికేసిందనమాట. ఎనిపేస్తున్నాను. తర్వాత మళ్ళీ తాలింపేద్దాంలే అన్నట్టుగా ముందు ఎనిపేస్తున్నాను నేను ఇంకా.
మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా ఏమైనా చేంజెస్ చేయాలా లేకుంటే ఇంకా ఏమైనా యాడ్ చేయాలా అని నాకు చెప్పండి, నేను అలా చేస్తాను.